మహబూబాబాద్ జిల్లా కాంపల్లిలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి కురిసిన వర్షానికి ఆరబెట్టిన మిర్చి పంటలు తడిసి ముద్దయ్యాయి. దీంతో 6 గాలం శ్రమించి పండించిన పంట నేలపాలైందని రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. దేవుడా ఏం చేయాలి, అంత నీళ్ళు వచ్చి ఏం చేయాలి, మేము ఏం చేయాలి, ఈ పరిస్థితి చూడు, ఈ వాన చూడు, ఏం చేయాలి, నేను అన్నీ రేతులు అన్నీ అదే నీళ్ళే ఉంది, ఏం చేయాలి నాయన, మాకు ఏదైనా సేమ్ చేయాలి గవర్నమెంట్ అని కోరుతున్నాము మేము. ఇగో మళ్ళీ 3 రోజులు వర్షం ఉంది అని అంటున్నారు అంట. 3 రోజు దాకా మా పరిస్థితి ఏంది, మేము ఏం చేయాలి దేవుడా అని మేము కోరుతున్నాము. మేము ఎంతగానో పండించిన అంతమందికి తీసుకొచ్చి పట్టుబడి పెట్టి ఇంత కష్టం చేసి అన్నం తినకుండా కూడు తినకుండా పొద్దున్న లేస్తే 8-10 ఇంటి దాకా పని చేసిన అని దండగా గలిచిందని మేము మొత్తుకుంటున్నాము. ఏం చేయాలి మేము కష్టం చేసిన ఇగో అన్నీ ఆగమైంది, ఏం చేయాలి, నేను ఏం చేయాలి, చేతిలో ఏం వస్తుంది, ఇంతకన్నా పండించినాము, అంతకన్నా మేము కష్టం చేసినాము సన్నీళ్ళకనా ఒక నీళ్ళు వచ్చి అన్నీ కొట్టుకుపోయినట్లా వస్తుంది, తక్కువ నీళ్ళు కూడా రాలేదు, ఎక్కువ వచ్చింది. ఏం చేయాలి, మాకు గవర్నమెంట్ మాకెళ్ళి మా చేను మునపా చేను ఉంది, మా చేను కూడా కాదు, అంత పండించిన అన్నీ ఆగమైంది. ఏం చేయాలి మేము అన్నీ ఇంకా 3 రోజులు దాకా ఈ మిర్చి చేతిలో ఎక్కడ వస్తుంది, ఏం చేస్తుంది, ఏం చేయాలి. ఏం చేయాలి కొడుక, మాకు ఆగమైనా మేము అన్ని నీళ్ళే వచ్చి నీళ్ళే ఉంది, ఎంతకన్నా కష్టం చేసినాము మేము, అంత కష్టం చేసినామని ఆగమైంది. మన దేవుడు వచ్చి నెలకి ఆగం చేసినాడు. మేము ఏం చేయాలి, ఇంత పడిపడి పెట్టినాము, ఇంత కూలి వాళ్ళకి 2 లక్షన్నర కూలి వాళ్ళకి అయింది. ఏం చేయాలి, నేను ఇలాకి కూలి పేరు ప్రాణపంకి కాంపల్లి తండా సక్రమనాథ తండా. మాకి మేము రైతులు ఇక్కడ రేపు 4-5 ఎకరం మునాపా చేంజ్ చేసుకున్నాము. మునాపా చేంజ్ చేస్తున్నప్పుడు 4 ఎకరం తోట వేసినాము, ఎకరం పొలం వేసుకున్నాము. 85 క్వింటాలు మిర్చి అయింది. మిర్చి అయితే మేము ఇక్కడ 2 రోజులు అయితే మార్కెట్కి పోవచ్చు. అంతలే రేత్రి ఇక్కడ పండుకున్నాం. మేము రేత్రి వచ్చి వాన వచ్చి పిడుకులతోటి వస్తే మాకు ఎటో మాయమైనాం. మరి నాకు ఏం తెలియకుంటే అట్లే పొలమన్నీ తడిసి నీళ్ళు ఉంది, పట్ట కూడా పెడితే పట్ట కూడా కొట్టుకుపోయింది. మాకు మళ్ళీ ఏం సాయం గవర్నమెంట్కి వెళ్ళి మేమైతే అడుగుతాము, మాకు ఏదైనా సాయం చేయని అంటున్నాము. మా వానలో వచ్చినాము, మా చేతుల బండి కూడా లేవు. మరి అప్పుడు మేము వచ్చినప్పుడు పిడుకులు గిట్లా పడితే మా పరిస్థితి ఏం కావాలి. మళ్ళీ మేము వచ్చి ఇక్కడ చూస్తే మేము పట్టా పోయింది అని పోయింది, కలంలో నీళ్ళే ఉంది. అప్పుడు వాళ్ళ అని మొత్తుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఏం లేకుంటే మళ్ళీ ఇంటికాడ పోదామంటే మాకు ఒక కరెంట్ లేదు, మాకు దారి దొరకకుండా ఇక్కడే ఏడుచుకుంటేనే ఇక్కడే కూకున్నాం. మాకు అయితే మా మునాపా మా ఇంటి చేను కూడా కాదు, మేము మునాపా చేను చేస్తున్నాము. సంవత్సరంకి ₹1,00,000 ఇచ్చి చేసినాము. ఎంత పట్టుబడి పెట్టినాము, అలా 3 లక్షలు 4 లక్షలు పట్టుబడి పెట్టుకున్నాం. మంది కాడ నుంచి అప్పు తీసుకొచ్చి పెట్టిన తర్వాత
పంటకు మంచిగా దిగుబడి వచ్చింది. దిగుబడి వస్తే మరి ఇప్పుడు రేపు ఎల్లుండి అయితే మార్కెట్కి పోవచ్చు. అంతలే వచ్చి మన దేవుడు వచ్చి మాకు యాగం చేసింది. మేమైతే ఇప్పుడు ప్రభుత్వంకి మాకు ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాం.